ఓం నమో వెంకటేశాయ. మీరు ఇక్కడ చాలా పెద్ద పెద్ద నాయకులందరూ ఉన్నారు. ప్రజా సమస్యల మీద అంత లోతైన అవగాహన ఉన్న వాళ్ళే. ఒకటి, ఏదైతే చెప్పుతో దాడి చేసి అవమానపరచాలన్నారో రమణమూర్తి గారు అవమానపడలేదు, శోభించాడు. ఏ భావాజాలం అయితే చెప్పుతో కొట్టాలని చూసిందో వాళ్ళు అవమానింపబడుతున్నారు. అందరి చేతుల్లో చెప్పులు ఉన్నాయి. చెప్పులతో కొట్టుకోవడం ఏమన్నా మంచిదా? మనందరం చెప్పులు తీసుకొని కొన్ని కొట్టచ్చు. ఇంకా సోషల్ మీడియాలో అందరం చెప్పులు తీసుకొని కొట్టుకుంటే ఎంత నీచమైన సంస్కృతి ఇది. కాబట్టి చెప్పులతో కొట్టే సంస్కృతికి వారసులు వాళ్ళు. కాబట్టి ఆ సంస్కృతి వాళ్ళదనే తెలియజేశారు. వారు గొప్ప విషయం చెప్పారు, కశ్యప్ రెడ్డి గారు మాకు కాదు అనేటువంటిది టార్గెట్. కాబట్టి మూలం చెప్పులు కొట్టే సంస్కృతి. చీ ఈ చెప్పులతో కొట్టుకుంటే సంస్కృతి వద్దు. కావాలంటే మీరు కొట్టుకోండి, మాకొద్దు. ఒకటి. అదేవిధంగా రమణమూర్తి గారు ఏం చెప్తున్నారు? అయ్యా, కొట్టుకోవడానికి కాదు కదా, చర్చకు వచ్చాం. కొట్టుకోవడానికి వేరున్నాయి, ఇది కొట్టుకుండేది కాదు కదా చర్చా వేదికలు. వారు చెప్పిన ఆర్గ్యుమెంట్స్కు చర్చించండి. ఎవరైనా కానీ వారు చెప్తున్నారు, చర్చకు వస్తున్నారు. వారు మొత్తం రమణమూర్తి గారు చిరంజీవి అయిపోయారు, వారికి మరణం లేదు. వారి భావాజాలానికి వేల వీడియోలు పెట్టారు. వారి మీద ఎంత దాడి జరిగితే అంత చర్చ వెళ్ళిపోతుంది, ఆగదు అది. కనుక మొత్తం భారతదేశంలో ఉండే వాళ్ళకు అందరి తరఫున ఈ గొడవలు కొట్టాట్లొద్దు. నిజంగా మీ సిద్ధాంతం నిజమైతే వారితో చర్చించండి, నిరూపించండి, మేము ఒప్పుకుంటాం. వారితో చర్చించి సిద్ధాంతపరమైన చర్చ చేసే ప్రపంచం అంతా చూస్తుంది కదా. కాబట్టి వారితో చర్చించే సాహసం లేకనే, సిద్ధాంతపరమైన చర్చలో బలం లేకనే వాళ్ళు ఓడిపోయారు. కాబట్టి ఇక నుంచి రమణమూర్తి గారి వీడియోస్ ఇప్పుడు ఎన్ని పెట్టాడో వేలాది వీడియోలు అప్లోడ్ అవుతాయి. ఎవరైతే ఇటువంటి వాళ్ళందరికీ కూడా సింహస్వప్నం. కనుక వారు మన స్కైలాబ్ బాబు, పెద్దలు రాములు గారు 18వ తారీఖు 36 జిల్లాల్లో ర్యాలీ పెట్టడం అనేది గొప్ప విషయం. ఇది మొత్తం భారత హిందూ మతం పైన దాడే కాదు, ప్రతి వ్యక్తి పైన ఈ చెప్పులతో కొట్టుకునే సంస్కృతి వద్దు అని మనమందరం కూడా 18వ తారీఖు 36 జిల్లాలో జరిగితే ఇది పెద్ద చైతన్యం ఉంటుందని తెలియజేసిన తర్వాత నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా? ప్రతులకు జై భారత్ పబ్లికేషన్స్ 9848030089.